కాకతీయ సామ్రాజ్యం. కాకతీయుల మూలపురుషుడు ఎవరు? కాకర్త్యగొండన. కాకతీయ రాజ్య వంశ స్థాపకుడు ఎవరు? 1వ బేతరాజు. మొదటి స్వతంత్ర కాకతీయ పాలకుడు ఎవరు? రుద్రదేవుడు. ఆంధ్రదేశాన్ని పాలించిన మొదటి మహిళా పాలకురాలు ఎవరు? రుద్రమదేవి. కాకతీయులలో గొప్ప రాజు ఎవరు? గణపతి దేవుడు. కాకతీయుల రాజధాని ఏది? 1 హనుమకొండ, 2 ఓరుగల్లు. కాకతీయుల మొదటి రాజధాని ఏది? హనుమకొండ. కాకతీయుల కాలంలో ముఖ్య రేవు పట్టణం ఏది? మోటుపల్లి. కాకతీయుల మతం ఏది? శైవ మతం. తొలి కాకతీయ పాలకులు పోషించిన మతం జైన మతం. కాకతీయుల రాజభాష ఏది? సంస్కృతం. కాకతీయులు ముఖ్యమైన అంశాలు. తెలుగు ప్రాంతాన్ని పరిపాలించిన తొలి గొప్ప రాజులు కాకతీయులు. మొట్టమొదటిసారిగా క్రీస్తు శకం 956 సంవత్సరంలో నాటి తూర్పు చాళుక్య రాజు దానార్ణవుని మాగల్లు శాసనం కార్యకర్త గుండన పేరు ప్రస్తావించింది. ఇతడే కాకతీయ వంశ మూలపురుషుడు. ఇతడు తూర్పు చాళుక్యుల కాలంలో మునికొండ ప్రాంతంలోని కొరవి ప్రాంతానికి అధికారిగా వ్యవహరించాడు. కాకతీయులు కన్నడ దేశానికి చెందినవారు. మైలంబ వేయించిన బయ్యారం చెరువు శాసనమును బట్టి కాకర్త్య గుండన కాకతీయ వంశానికి చెందిన వాడని తెలుస్తుంది. వినుకొండ వల్లభరాముడు రచించిన కేడాభిరాము కాకతమ్మకు సైదోడు ఏకవీర అని వర్ణించడంతో ఓరుగల్లులో కాకతమ్మ దేవాలయం ఉన్నట్లు తెలుస్తుంది. విద్యానాథుడు రచించిన ప్రతాపరుద్ర యశోభూషణ అనే గ్రంథంలో కాకతీయ అనే దుర్గాశక్తి ఏకశీల నగరేశ్వరులకు కులదేవత అని ఆమెను ఆరాధించడం వల్ల వారిని కాకతీయులుగా పిలిచినట్లు పేర్కొనడమైంది. కాకతీయుల మూలపురుషుడు కాకర్త్యగొండన. కాకతీయ రాజవంశ స్థాపకుడు 1వ బేతరాజు. మొదటి స్వతంత్ర కాకతీయ పాలకుడు రుద్రదేవుడు లేదా మొదటి ప్రతాపరుద్రుడు. ఆంధ్రదేశాన్ని పరిపాలించిన మొదటి మహిళా రుద్రమదేవి. కాకతీయులలో గొప్ప రాజు గణపతి దేవుడు. అధిక కాలం 63 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. కాకతీయులలో చివరి పాలకుడు 2వ ప్రతాపరుద్రుడు. కాకతీయుల మొదటి రాజధాని హనుమకొండ, 2వ రాజధాని ఓరుగల్లు. తొలి కాకతీయులు పోషించిన మతం జైన మతం. కాకతీయుల అధికార మతం శైవ మతం. కాకతీయుల రాజలాంఛనం వరాహం. ఆంధ్రదేశాధీశ్వర అనే బిరుదు పొందిన రాజులు కాకతీయులు. కాకతీయుల రాజభాష సంస్కృతం. కాకతీయులు కాలంలో ఆంధ్రదేశాన్ని దర్శించిన వెనీస్ యాత్రికుడు మార్కోపోలో. ఇతను ట్రావెల్స్ అనే గ్రంథంను రాశాడు. ఇతని బిరుదు పయనీర్ ఆఫ్ ట్రావెల్స్. కాకతీయుల కాలం నాటి ముఖ్య రేవు పట్టణం మోటుపల్లి. దీనికి మరో పేరు దేశీయకొండ పట్టణం. కాకతీయుల కాలం నాటి దేవాలయాలు. 1000 స్తంభాల గుడి 1162. ఈ గుడిని రుద్రదేవుడు హనుమకొండలో నిర్మించాడు. ఈ దేవాలయపు గర్భగుడిలో శివుడు, విష్ణువు, సూర్యుడు విగ్రహాలు పక్కపక్కనే నిలబెట్టి ఉన్నాయి. ఈ గుడి గోడపై రుద్రదేవుడు హనుమకొండ శాసనాన్ని జారీ చేశాడు. రామప్ప దేవాలయం 1213. గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు ఈ దేవాలయంను క్రీస్తు శకం 1213లో 13వ సంవత్సరంలో పాలంపేటలో నిర్మించాడు. ఇందులో ఉన్న దేవుడు క్షీర రామలింగేశ్వర స్వామి. ఈ దేవాలయం శిల్ప రామప్ప. ఈ దేవాలయం గోడలపై జయపసేనాని రచించిన సత్యరత్నావళి గ్రంథములోని నాట్య భంగిమలు, నాగని శిల్పాలు చెక్కబడ్డాయి. ఇటు నుండి చూసిన ప్రేక్షకుల వైపే చూస్తున్నట్లుండే నంది ఈ దేవాలయంలో ఉంది. ఈ దేవాలయ నిర్మాణంలో ఉపయోగించిన ఇటుకలు నీటిలో తేలుతాయి. కాకతీయుల కాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు? మార్కోపోలో. కాకతీయుల కాలంలో పేరుగాంచిన నృత్యం ఏది? పేరని. కాకతీయుల కాలంలో ప్రధాన వినోదపు ఆట తోలు బొమ్మలాట. కాకతీయ అనే పదానికి అర్థం గుమ్మడి లేదా కుస్మండం. కాకతీయుల రాజ్య లాంఛనం ఏది? వరాహం. కాకతీయులు మొదటిగా రాష్ట్రకూట సామంతులుగా ఉండినప్పుడు వారి రాజ్య లాంఛనం ఏది? గరుడ. కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా ఉన్నప్పుడు కాకతీయుల రాజలాంఛనం ఏది? వరాహం. కాకతీయుల గురించి ప్రస్తావించిన మొదటి శాసనం ఏది? మాగల్లు శాసనం. మాగల్లు శాసనం వేయించింది ఎవరు? దానార్ణవుడు. కాకతీయులు మొదట ఎవరికి సామంతులుగా ఉన్నారు? తూర్పు చాళుక్యులకి. ఆంధ్రదేశాధీశ్వర
అనే బిరుదు పొందిన రాజులు ఎవరు? కాకతీయులు. కాకతీయులు తన కుల దైవంగా ఏ దేవతను పూజించారు? కాకతీయ. అమెరికాకు చెందిన సింథియా టాల్బోట్ అనే చరిత్రకారిణి తన రచన ఫ్రీ కొలోనియల్ ఇండియా ఇన్ ప్రాక్టీస్, సొసైటీ, రీజన్ అండ్ ఐడెంటిటీ ఇన్ మిడివల్ ఆంధ్రదేశలో ఏ రాజవంశం గురించి రాశారు? కాకతీయులు. కాకతీయులు ఏ దేశానికి చెందినవారు? కన్నడ దేశానికి చెందినవారు. సామంత రాజులుగా కాకతీయులు. క్రీస్తు శకం 995 1195. కాకర్తెగొండన. హనుమకొండ రాకుమార్తెను వివాహమాడిన కాకతీయ రాజు ఎవరు? కాకర్తెగొండన. కాకర్తెగొండనకు మరియు హనుమకొండ రామ కుమార్తెకు జన్మించిన కాకతీయ రాజు ఎవరు? 1వ బేతరాజు. కాకర్తెగొండన సోదరి పేరు ఏమిటి? కామసాని. కామసాని భర్త పేరు ఏమిటి? ఎర్ర భూపతి. మొదటిసారిగా క్రీస్తు శకం 956వ సంవత్సరం నాటి తూర్పు చాళుక్య రాజు దానార్నుని మాగల్లు శాసనం ఏ కాకతీయ రాజు పేరును ప్రస్తావించింది? కాకర్తెగొండన. కాకర్తెగొండన తూర్పు చాళుక్యుల కాలంలో ఏ ప్రాంతానికి అధికారిగా వ్యవహరించాడు? కొరవి ప్రాంతానికి అధికారిగా వ్యవహరించాడు. మొదటి బేతరాజు క్రీస్తు శకం 995 1052. మైలాంబ వేయించిన బయ్యారం శాసనం ద్వారా హనుమకొండకు వచ్చిన మొదటి కాకతీయుడు ఎవరని తెలుస్తుంది? మొదటి బేతరాజు. మొదటి బేతరాజు బిరుదు ఏమిటి? కాకతీయ పురాధినాది. కాకతీయ పురాధినాథ. కాకర్తెగొండన మరణించే నాటికి మొదటి బేతరాజు చిన్నవాడు అయినందువల్ల రాజ్యాన్ని సంరక్షించే భారం ఎవరు తీసుకున్నారు? కామసాని, మిరియాల ఎర్రభూతి. కామసాని, మిరియాల ఎర్రభూపతి. మొదటి బేతరాజు మంత్రి నారాయణయ్య శనిగరంలోని యుద్ధమల్ల జనాలయాన్ని బాగు చేయించి దానికి కానుకలు సమర్పిస్తూ వేయించిన శాసనం ఏది? శనిగరం శాసనం. మొదటి బేతరాజు కుమారుడు ఎవరు? మొదటి ప్రోలరాజు. మొదటి ప్రోలరాజు క్రీస్తు శకం 1052-76. మొదటి ప్రోలరాజు బిరుదులు: 1 అరిగజ కేసర, 2 సమధిగత పంచమహాశబ్ద. అరికేసరి సముద్రం అనే తటాకాన్ని నిర్మించినది ఎవరు? మొదటి ప్రోలరాజు. లకులీశ్వర ఆగమ పండితుడైన రామేశ్వరునికి వైజనపల్లిని శివపురంగా మార్చి దానమిచ్చిన కాకతీయ రాజు ఎవరు? మొదటి ప్రోలరాజు. కే సముద్రం, జగత్ కేసరి సముద్రం అనే 2 చెరువులను త్రవ్వించింది ఎవరు? మొదటి ప్రోలరాజు. వరాహ చిహ్నంతో నాణెములు ముద్రించిన మొదటి కాకతీయ రాజు ఎవరు? మొదటి ప్రోలరాజు. శనిగరం శాసనం వేయించినది ఎవరు? మొదటి ప్రోలరాజు. 2వ బేతరాజు క్రీస్తు శకం 1076 1108. మొదటి ప్రోలరాజు తర్వాత కాకతీయ రాజ్యాన్ని పరిపాలించిన అతని కుమారుడు ఎవరు? 2వ బేతరాజు. 2వ బేతరాజు బిరుదులు: 1 మహామండలేశ్వర, 2 త్రిభువన మల్ల, 3 విక్రమచక్రి, 4 చలమర్తి గండ. కాజీపేట శాసనాన్ని వేయించినది ఎవరు? 2వ బేతరాజు. హనుమకొండలో బేతేశ్వర శివాలయాన్ని నిర్మించింది ఎవరు? 2వ బేతరాజు. 2వ బేతరాజు మంత్రి ఎవరు? వైదదండాధీశుడు. 2వ బేతరాజు ఎవరి భక్తుడు? శివుని భక్తుడు. పరమ మహేశ్వరుడైన రామేశ్వర దీక్షితుని శిష్యుడు ఎవరు? 2వ బేతరాజు. ఆవర విక్రమాదిత్యుని దండయాత్రలో పాల్గొని ముదిగొండ రాజ్యంలోని కొంత భాగాన్ని సబ్జీ మండలంలోని 1000 గ్రామాలను పొందిన కాకతీయ రాజు ఎవరు? 2వ బేతరాజు. దుర్గరాజు క్రీస్తు శకం 1108 1116. 2వ బేతరాజు కుమారుడు ఎవరు? దుర్గరాజు. దుర్గరాజు బిరుదులు: 1 త్రిభువన మల్ల, 2 చలమర్తి గండ. హనుమకొండలోని బేతేశ్వర శివాలయాన్ని రామేశ్వర పండితునికి దానం చేసిన కాకతీయ రాజు ఎవరు? దుర్గరాజు. 2వ ప్రోలరాజు క్రీస్తు శకం 1116 1157. దుర్గరాజు తమ్ముడు ఎవరు? 2వ ప్రోలరాజు. 2వ ప్రోలరాజు బిరుదులు: 1 మహామండలేశ్వర, 2 దారిద్ర్య విద్రావణ. 2వ ప్రోలరాజు భార్య ఎవరు? ముక్కమాంబ. కాకతీయుల కాలం నాటి శాసనాలు: 1 కాజీపేట శాసనం. మొదటి బేతరాజు ఈ శాసనాన్ని సంస్కృత భాషలో వేశాడు.
శనిగరం శాసనం, దీనిని మొదటి ప్రోలరాజు వేయించాడు. హనుమకొండ 1000 స్తంభాల గుడి శాసనం, దీనిని రుద్రదేవుడు మొదటి ప్రతాపరుద్రుడు క్రీస్తు శకం 1063లో వేయించాడు. బయ్యారం శాసనం, దీనిని గణపతి దేవుని సోదరి మైలమాంబ వేయించింది. బయ్యారం చెరువు నిర్మాణం గురించి తెలుపుతుంది లేదా చెబుతుంది. పాలంపేట శాసనం, క్రీస్తు శకం 1213లో గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు దీనిని వేయించాడు. ద్రాక్షారామం శాసనం, దీనిని గణపతి దేవుని మలయాళ హేమాద్రి రెడ్డి క్రీస్తు శకం 1237లో జారీ చేశాడు. మహాప్రధాని తీరాంధ్రలో కాకతీయ సేనల విజయం గురించి ఉంది. చందుపట్ల శాసనం, దీనిని క్రీస్తు శకం 1289లో వేయించారు. రుద్రమదేవుని నెల్లూరుకి చెందిన కాయస్థ అంబదేవుడు హత్య చేసినట్లు ఈ శాసనం చెబుతుంది. మాగల్లు శాసనం, దీనిని తూర్పు చాళుక్యరాజు దానార్ణవుడు క్రీస్తు శకం 950లో వేయించాడు. తొలిసారిగా కాకతీయుల ప్రస్తావన ఇందులో కలదు. విలాస తామ్ర శాసనం, ముసునూరు ప్రోలయ నాయకుడు క్రీస్తు శకం 1323-24లో దీనిని జారీ చేశాడు. దక్షిణాపథంలో ముస్లిం గవర్నర్ల పాలన గురించి తెలుపుతుంది. కలువ చెరువు శాసనం, దీనిని రెడ్డి రాణి అని తల్లి క్రీస్తు శకం 1340లో వేయించింది. ఆంధ్రప్రదేశ్లో ముస్లింల పాలన ప్రజల పరిస్థితుల గురించి తెలుపుతుంది. మోటుపల్లి అభయ వర్తక శాసనం, గణపతి దేవుడు జారీ చేసిన ఈ శాసనం కాకతీయుల కాలం నాటి వర్తక వ్యాపారాల గురించి చెబుతుంది. మల్కాపురం శాసనం, దీనిని రుద్రమదేవి వేయించినది. ఈ శాసనంలో ప్రసూతి వైద్య కేంద్రాల గురించి చెబుతుంది. బీదర్ కోట శిలాశాసనం, దీనిని రుద్రమదేవి సేనాని రేచర్ల ప్రసాదిత్యుడు కర్ణాటకలోని బీదర్లో వేయించాడు. ఇందులో రుద్రమదేవి రాయ గజకేసరి అని సంబోధించాడు. కాకతీయ రాజులు వారి బిరుదులు. మొదటి బేతరాజు కాకతీయ పురాధినాథ చోడక్ష్మపాల. మొదటి ప్రోలరాజు హరిగజ కేసరి సమధీగత పంచమ మహాశబ్ద. రెండవ బేతరాజు విక్రమచక్రి మహామండలేశ్వర త్రిభువనం వల్ల చలమర్తి గండ. దుర్గరాజు త్రిభువనమల్ల చలమర్తి గండ. రెండవ ప్రోలరాజు మహామండలేశ్వర దారిద్ర్య విద్రావణ. రుద్రదేవుడు విద్యాభూషణ. గణపతి దేవుడు ఆంధ్రాధీశుడు సకల దేశ ప్రతిష్టాపనాచార్య పృథ్వీశ్వర కౌడాయినోద చోడ కటక చురకార. గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు. కాకతీయ రాజ్య పునఃస్థాపనాచార్య. రుద్రమదేవి రుద్రదేవ మహారాజా రామగజకేసరి. రెండవ ప్రతాపరుద్రుడు మారు రాయరగండ వీర రుద్రమగండ. రుద్రదేవుని హనుమకొండ శాసనంలో ఏ కాకతీయ రాజు గురించి ప్రస్తావన ఉంది? రెండవ ప్రోలరాజు మంత్రి ఎవరు? బేతనామత్యుడు. బేతనామత్యుడి భార్య ఎవరు? మైలమాంబ. జైనుల కొరకు కడలలాయ వసతిని కట్టించినది ఎవరు? మైలమ్మ. స్వతంత్ర కాకతీయ రాజులు క్రీస్తు శకం 1158-1323. రుద్రదేవుడు లేదా మొదటి ప్రతాపరుద్రుడు క్రీస్తు శకం 1158-1195. కాకతీయులలో పూర్వ స్వతంత్రాన్ని ప్రకటించిన వారు ఎవరు? రుద్రదేవుడు. రుద్రదేవునికి మరొక పేరు ఏమిటి? మొదటి ప్రతాపరుద్రుడు. ఏ కాకతీయ రాజు పాలనా కాలంలో పల్నాడు యుద్ధం జరిగింది? 1182లో రుద్రదేవుని పాలనా కాలంలో జరిగింది. ఓరుగల్లు కోటకు పునాదులు వేసిన కాకతీయ రాజు ఎవరు? రుద్రదేవుడు. రుద్రదేవుని బిరుదులు ఏమిటి? విద్యాభూషణ. రుద్రదేవుని సేనాని పేరు ఏమిటి? కోట సేనాని. హనుమకొండ శాసనం ఎవరు? హనుమకొండ శాసనం మరియు గణపవరం శాసనాలు వేయించినది ఎవరు? రుద్రదేవుడు. హనుమకొండ శాసనాన్ని లిఖించింది ఎవరు? అచితేంద్రుడు. కాకతీయులు నిర్మించిన చెరువులు. మొదటి ప్రోలరాజు జగత్ కేసరి సముద్రం కే సముద్రం.
గణపతి దేవుని సోదరి మైలాంబ బయ్యారం చెరువు, గణపతి దేవుని సోదరి కొందమాంబ కొంద సముద్రం, గణపతి దేవుడు పాకాల చెరువు, మలయాళ చౌండ సేనాని చౌడ సముద్రం, రేచర్ల రుద్రుడు రామప్ప చెరువు, గంగాధరుడు హనుమకొండ చెరువు. సంస్కృతంలో నీతిసారం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? రుద్రదేవుడు. ఉదయ చోడుడు కుమార్తె పద్మావతిని వివాహమాడిన కాకతీయ రాజు ఎవరు? రుద్రదేవుడు. రుద్ర సముద్ర తటాకం అనే చెరువును తవ్వించినది ఎవరు? రుద్రదేవుడు. హనుమకొండలో 1000 స్తంభాల గుడిని నిర్మించింది ఎవరు? రుద్రదేవుడు. ఏ కాకతీయ రాజ్య పాలనా కాలంలో జైన శైవ మతాల మధ్య సంఘర్షణ మొదలైంది? రుద్రదేవుడు. విద్యాభూషణుడు లేదా వినయభూషణుడుగా ఏ శాసనం రుద్రదేవుని పేర్కొంది? ద్రాక్షారామ శాసనం. రుద్రదేవుడు ఎవరి చేతిలో ఓడి మరణించాడు? జైతుంగి చేతిలో ఓడి మరణించాడు. మహాదేవుడు క్రీస్తకం 1195 1199. రుద్రదేవుని సోదరుడు ఎవరు? మహాదేవుడు. మహాదేవుని కుమారుడు ఎవరు? గణపతి దేవుడు. మహాదేవుని కుమార్తెలు ఒక్కలు మైలాంబిక, 2 కొందాంబిక. మహాదేవుడు ఎవరి చేతిలో మరణించాడు? జైతూగి. బయ్యారం చెరువు శాసనం వేయించింది ఎవరు? మైలాంబ. మైలాంబ భర్త పేరు ఏమిటి? వక్కాలిక రుద్రుడు. కుందాంబిక భర్త పేరు ఏమిటి? మొదటి రుద్రుడు లేదా నతవాడ రాజ్యం. మహాదేవుని శైవ మత గురువు ఎవరు? ధ్రువేశ్వర పండితుడు. కాకతీయ కాలంలోని ముఖ్య రచనలు: శివదేవయ్య పురుషాంధ్ర సారము, బద్దెన నీతిశాస్త్ర ముక్తావళి, మడికి సింగన సకల నీతి సమ్మతము, మొదటి ప్రతాపరుద్రుడు నీతిసారము, విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం, మారణ మార్కండేయ పురాణం, జయప సేనాని నృత్య రత్నావళి, నాగరత్నావళి, గీతరత్నావళి, హులక్కి భాస్కర రామాయణం, పాల్కూరికి సోమనాథుడు బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర, గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం. గణపతి దేవుడు క్రీస్తు 1199 1261. కాకతీయ రాజులలో అగ్రగణ్యుడు ఎవరు? గణపతి దేవుడు. గణపతి దేవుడి తండ్రి ఎవరు? మహాదేవుడు. అత్యధిక కాలం 63 సంవత్సరాలు కాకతీయ రాజ్యాన్ని పాలించిన రాజు ఎవరు? గణపతి దేవుడు. గణపతి దేవుని బిరుదులు: 1 ఆంధ్రాధీశుడు, 2 సకల దేశ ప్రతిష్టానాపనాచార్య, 3 పృథ్వీశ్వర, 4 కౌదాయినోద, 5 చోడు కటక చోరకార. సేనానిగా, రాజుగా, మంత్రిగా 3 పదవులు నిర్వహించిన కాకతీయ రాజు ఎవరు? గణపతి దేవుడు. ఏ కాకతీయ రాజు అయ్య వంశపు పిన్నచోడి రాజును ఓడించి అతని కుమార్తెలు అయిన నారంబ పేరమాంబను వివాహం చేసుకున్నాడు? గణపతి దేవుడు. గణపతి దేవుని కుమార్తెలు ఎవరు? ఒకరు గణపాంబ, మరొకరు రుద్రమదేవి. రుద్రమదేవి భర్త పేరు ఏమిటి? వీరభద్రుడు. గణపాంబ భర్త పేరు ఏమిటి? బేతరాజు. జయప సేనాని గణపతి దేవుని కొలువులో దేని సంరక్షకునిగా పనిచేశాడు? గణసాహిని. కాకతీయుల రాజధానిని హనుమకొండ నుండి వరంగల్కు 1254లో పూర్తిగా మార్చినది ఎవరు? గణపతి దేవుడు. గణపతి దేవుని ప్రధానమంత్రి ఎవరు? మలయాళ హేమాద్రి రెడ్డి. గణపతి దేవుని అశ్వక సాహిని ఎవరు? గంగయ్య సేనాని. గణపతి దేవుని సేనాధిపతి ఎవరు? రేచర్ల రుద్రుడు. రేచర్ల రుద్రుని బిరుదు ఏమిటి? కాకతీయ రాజ్య పునఃస్థాపనాచార్య. పాలంపేటలో రామప్ప గుడిని క్రీస్తు 1213లో నిర్మించినది ఎవరు? రేచర్ల రుద్రుడు. రామప్ప ఆలయం ఏ కోవకు చెందినది? ఏకశిల. రుద్రదేవుడు ప్రారంభించిన ఓరుగల్లు కోట నిర్మాణాన్ని పూర్తి చేసింది ఎవరు? గణపతి దేవుడు. కాకతీయులలో తన సామ్రాజ్యాన్ని కంచి వరకు విస్తరించింది ఎవరు? గణపతి దేవుడు. మోటుపల్లి అభయవర్తక శాసనాన్ని వేయించినది ఎవరు? గణపతి దేవుడు. నెల్లూరు ప్రాంతాన్ని పాలించే 2వ హనుమసిద్ధికి యుద్ధంలో సాయం చేసిన కాకతీయ రాజు ఎవరు? గణపతి దేవుడు. 2వ మనుమసిద్ధి గణపతి దేవుని ఆస్థానానికి ఎవరిని పంపించాడు? తిక్కన. నృత్య
రత్నావళి, గీత రత్నావళి, వాయిద్య రత్నావళి అనే గ్రంథములను సంస్కృతంలో రచించినది ఎవరు? జయప సేనాని. గణపతి దేవుని శివదీక్ష గురువు ఎవరు? విశ్వేశ్వర శంభు. కాకతీయుల కాలంలో గొలక్కి మఠాలను నిర్మించినది ఎవరు? విశ్వేశ్వర శంభు. విశ్వేశ్వర శంభుకి గణపతి దేవుడు ఏ గ్రామాన్ని దానంగా ఇచ్చాడు? కాండ్రకోట. గణపతి దేవుని విజయాలను తెలుపుతూ శాసనం బయ్యారం శాసనం. అయితే దీనిని వేయించినది ఎవరు? మైలాంబ. గణపతి దేవుడి సాంఘిక ప్రయోజనాల గురించి మల్కాపురం శాసనం తెలుపుతుంది. అయితే దీనిని వేయించినది ఎవరు? రుద్రమదేవి. గణపతి దేవుడు తన వారసురాలిగా ఎవరిని ప్రకటించారు? రుద్రమదేవి. గణపతి దేవుడు ఏ యుద్ధంలో ఓడిపోయాడు? ముత్తుకూరు యుద్ధంలో. ముత్తుకూరు యుద్ధంలో 1263లో గణపతి దేవుని ఓడించినది ఎవరు? జటావర్మన్ సుందరపాండ్యుని సేనలు. గణపతి దేవుడు ఎప్పుడు మరణించాడు? క్రీస్తు శకం 1268లో. రుద్రమదేవి క్రీస్తు శకం 1262, 1289. రుద్రమదేవి బిరుదులు: రుద్రదేవ మహారాజు, రాయగజ కేసరి. రుద్రమదేవికి 3 కుమార్తెలు కలరు. వారి భర్తలు: ఒకరు ముమ్మడమ్మ భర్త మహాదేవుడు, మరొకరు రియ్యమ్మ భర్త అన్నలదేవ, మూడవ వారు రుద్రమ్మ భర్త ఎల్లన్నదేవుడు. దక్షిణ భారతదేశంలో తొలి మహిళా పాలకురాలు ఎవరు? రుద్రమదేవి. రుద్రమదేవి పాలనా కాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు? మార్కో పోలో. రుద్రమదేవి ఆంధ్రదేశాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో వెనిస్ నగర యాత్రికుడు మార్కో పోలో మోటుపల్లి రేవు పట్టణాన్ని సందర్శించాడు. మోటుపల్లి రేవులో వివిధ రకాల విధులు నిర్వహించి అనేక మంది అధికారులు ఉన్నారని పేర్కొన్నాడు. మార్కో పోలో బిరుదు పయనీర్ ఆఫ్ ట్రావెల్స్. ఇతను ట్రావెల్స్ అనే గ్రంథంను రాశాడు. మార్కో పోలో రచించిన గ్రంథం ఇది, ట్రావెల్స్. రుద్రమదేవిపై తిరుగుబాటు చేసిన సవతి కుమారులు ఎవరు? హరిహరదేవుడు, మురారిదేవుడు. ఓరుగల్లు కోటకు మెట్లు, సోపానాలు నిర్మించింది ఎవరు? రుద్రదేవుడు. మల్కాపురం శాసనం వేయించినది ఎవరు? రుద్రమదేవి. రుద్రమదేవి సేనాధిపతులు: ఒకరు గోన గన్నారెడ్డి, మరొకరు పోతినాయుడు, మూడవ వారు గోన విఠలుడు, నాలుగవ వారు మల్లికార్జున నాయకుడు. రుద్రమదేవి ఎప్పుడు పట్టాభిషేకం జరిపించుకున్నది? క్రీస్తు శకం 1269లో. రుద్రమ సవతి కుమారులైన హరిహర, మురారి దేవులు ఆమెపై తిరుగుబాటు చేసినట్లు ఎందులో ప్రస్తావన కలదు? ప్రతాప చరిత్రలో. యాదవ మహాదేవుడితో జరిగిన యుద్ధంలో రుద్రమదేవి అతనిని ఓడించి దేవగిరి వరకు తరిమి రాయగజ కేసరి అనే బిరుదు పొందినట్లు ఏ శాసనం తెలుపుతుంది? ప్రతాపరుద్ర చరిత్ర. కాయస్థ అంబదేవుడు రుద్రమదేవుని ఎదిరించి ఓడించగా రుద్రమదేవి యుద్ధం భూమిలోనే మరణించిందని ఏ శాసనం తెలుపుతుంది? చందుపట్ల శాసనం. గణపతి దేవుని జైత్రపాలుడు బందీని చేసినప్పుడు కాకతీయ రాజ్యమును రక్షించింది ఎవరు? రేచెల్ల రుద్రుడు. నల్గొండ జిల్లాలో లభ్యమైన చందుపట్ల శాసనం ప్రకారం రుద్రమదేవి ఏ సంవత్సరంలో మరణించింది? క్రీస్తు శకం 1289లో. రుద్రమదేవి వేయించిన మల్కాపురం శాసనం వేటిని గురించి ప్రస్తావించింది? 1 మహిళా ఆసుపత్రులు, 2 విద్య, 3 ఆరోగ్యం. రుద్రమదేవి ఎవరిని తన వారసునిగా ప్రకటించింది? 2వ ప్రతాపరుద్రుని. రుద్రమదేవి ప్రధాని ఎవరు? ఇందులూరి అయ్యన్న. 2వ ప్రతాపరుద్రుడు క్రీస్తు శకం 1289, 1323. కాకతీయులలో చివరి పాలకుడు ఎవరు? 2వ ప్రతాపరుద్రుడు. 2వ ప్రతాపరుద్రుని భార్య పేరు ఏమిటి? లకుమాదేవి. మాచలదేవి అనే కళాకారిణి ఎవరి ఆస్థానంలో కలదు? 2వ ప్రతాపరుద్రుడు. గణపతి దేవుడు ప్రారంభించిన నాయక వ్యవస్థను పటిష్టపరిచిన కాకతీయ రాజు ఎవరు? 2వ ప్రతాపరుద్రుడు. 2వ ప్రతాపరుద్రునికి సమకాలికులైన సమ్మక్క సారమ్మల ప్రాంతం ఏది? మేడారం. 2వ ప్రతాపరుద్రుని ఆస్థాన కవి ఎవరు? విద్యానాథుడు. ప్రతాపరుద్ర యశోభూషణం అనే అలంకార శాస్త్ర గ్రంథంను రచించినది ఎవరు? విద్యానాథుడు. 2వ ప్రతాపరుద్రునికి సమకాలికులైన ఢిల్లీ సుల్తానులు: ఒకరు అల్లావుద్దీన్ ఖిల్జీ, మరొకరు ఫియాజుద్దీన్ తుగ్లక్, 3 ముబారిక్ ఖిల్జీ.
రెండవ ప్రతాపరుద్రుడు ఎవరు? రుద్రమదేవి మనవడు. రెండవ ప్రతాపరుద్రుని సైనిక విజయాల్లో ముఖ్య పాత్ర పోషించింది అన్నయ్య దేవుడు, ఇందులూరి అన్నయ్య. దక్షిణ భారతదేశంలో కాకతీయుల సమకాలికులు ఒకరు యాదవులు, మరొకరు హోయసాలులు, మూడవవారు పాండ్యులు. ఏకమ్రనాథుని ప్రతాప చరిత్ర ప్రకారం రెండవ ప్రతాపరుద్రుని సేవలో ఎంతమంది నాయకులు ఉండేవారని చెప్పాడు? 72 మంది. రెండవ ప్రతాపరుద్రుని బిరుదులు: 1 మారురాయరగండ, వీర రుద్రమగండ. కాకతీయ రాజు కాలంలో ఆంధ్రదేశంపై ఢిల్లీ సుల్తానుల దండయాత్ర ప్రారంభమైంది. రెండవ ప్రతాపరుద్రుడు రుద్రమదేవుని ఓడించిన అంబదేవుని ఓడించి ఏ ప్రాంతం జయించాడు? త్రిపురాంతకం. ఓరుగల్లుపై ముస్లింల దాడిని గురించి పేర్కొన్న రెడ్డి రాణి అని తల్లి శాసనం ఏది? కలువచేరు శాసనం. ఢిల్లీ సుల్తానులు మొత్తం కాకతీయ సామ్రాజ్యంపై ఎన్ని దండయాత్రలు చేశారు? 5. కాకతీయ శాసనంపై మొదటి ఢిల్లీ సుల్తానుల దాడి ఏ సంవత్సరంలో జరిగింది? క్రీస్తు శకం 1303. కాకతీయ రాజ్యంపై జరిగిన మొదటి ఢిల్లీ సుల్తానుల దాడిని ఉప్పరపల్లి వద్ద జరిగిన యుద్ధంలో కాకతీయ సేనలు రేచర్ల వెన్న పోతుగంటి మల్లి సుల్తాన్ సైన్యాలను ఓడించాయి. దండయాత్ర జరిపిన ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ కాగా సేనాధిపతి ఎవరు? మాలిక్ ఫక్రుద్దీన్ జునా. అల్లావుద్దీన్ ఖిల్జీ తన సేనాని మాలిక్ కపూర్ నేతృత్వంలో వరంగల్ పైకి రెండవసారి దండయాత్రను ఏ సంవత్సరంలో జరిపాడు? ఈ దండయాత్రలో రెండవ ప్రతాపరుద్రుడు ఓడిపోయాడు. క్రీస్తు శకం 1308లో. వరంగల్పై మూడవ ఢిల్లీ సుల్తానుల దాడి ఏ సంవత్సరంలో జరిగింది? క్రీస్తు శకం 1310. వరంగల్పై నాలుగోసారి దండయాత్రకు ఢిల్లీ సుల్తాన్ జునా ఖాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ నాయకత్వం వహించాడు. అయితే ఈ దండయాత్ర ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకం 1322. వరంగల్పై ఐదవసారి ఢిల్లీ సుల్తానుల దాడి 1323వ సంవత్సరంలో జరిగింది. ఈ కాలంలో ఢిల్లీ సుల్తాన్ ఎవరు? గియాజుద్దీన్ తుగ్లక్. క్రీస్తు శకం 1323లో జరిగిన ఢిల్లీ సుల్తానుల దండయాత్రలో రెండవ ప్రతాపరుద్రుడిని ఓడించి బందీగా ఢిల్లీకి తీసుకువెళ్తుంటే అతను ఏ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు? నర్మదా నది. కాకతీయ సామ్రాజ్యం ఏ సంవత్సరంలో అంతరించింది? క్రీస్తు శకం 1323లో. జునా ఖాన్ ఓరుగల్లును స్వాధీనం చేసుకుని దానిని ఏమని పేరు పెట్టాడు? దానికి ఏమని పేరు పెట్టాడు? సుల్తాన్పూర్. కాకతీయ సామ్రాజ్యాన్ని 77 నాయంకరులచే సైనిక భాగాలుగా విభజించిన రాజు ఎవరు? రెండవ ప్రతాపరుద్రుడు. కాకతీయ సామ్రాజ్యం ఏ రాజుతో పతనం అయింది? రెండవ ప్రతాపరుద్రుడు. కాకతీయుల కాలం నాటి పరిపాలనా విషయాలు. కాకతీయ రాజులకు సహాయంగా ఉండే ఉద్యోగులను ఏమనేవారు? మహాప్రధాని, ప్రగ్గడ, అమాత్య. కాకతీయ రాజుల మహాప్రధానులు: 1 గణపతి దేవుని మహాప్రధాని మాల్యాల హేమాద్రి రెడ్డి. 2 రుద్రమదేవి మహాప్రధాని వెల్లంకి గంగాధరుడు. 3 రెండవ ప్రతాపరుద్రుని మహాప్రధాని ముప్పది నాయకుడు. కాకతీయుల కాలంలో ఓరుగల్లుపై ఢిల్లీ సుల్తానుల దాడులు క్రీస్తు శకం 1303 నుండి 1323 వరకు మొత్తం 5 సార్లు జరిగాయి. కాకతీయ రాజు రెండవ ప్రతాపరుద్రుని కాలంలో ఢిల్లీ సుల్తానుల దాడులు జరిగాయి. అమీర్ ఖుస్రూ రచనలు, అబ్దుల్ వాసఫ్ రచనల ప్రకారం ఢిల్లీ సుల్తానులు 5 పర్యాయాలు కాకతీయ రాజ్యంపై దండెత్తారు. మొదటి దండయాత్ర క్రీస్తు శకం 1303. ఈ కాలం నాటి ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈ దండయాత్ర జరిపిన ఢిల్లీ సుల్తాన్ సేనాధిపతి మాలిక్ ఫక్రుద్దీన్ జునా. ఉప్పరపల్లి వద్ద జరిగిన యుద్ధంలో కాకతీయ సైన్యం చేతిలో ఢిల్లీ సుల్తానులు ఓడిపోయారు. వీరిని ఓడించిన కాకతీయ సేనాధిపతులు రేచర్ల వెన్నడు, పోలుగంటి మైలి. రెండవ దండయాత్ర క్రీస్తు శకం 1309. ఈ కాలం నాటి ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈ దండయాత్రను నాయకత్వం వహించింది మాలిక్ కాఫర్ జరిపిన దాడులు రెండవ ప్రతాపరుద్రుడు ఓడిపోయి అతనితో సంధి చేసుకున్నాడు. మూడవ దండయాత్ర క్రీస్తు శకం 1318. ఈ కాలం నాటి ఢిల్లీ సుల్తాన్ ముబారక్ ఖిల్జీ.
ఈ దండయాత్రకు నాయకత్వం వహించింది ఖుస్రూ ఖాన్. ఈ దాడిని 2వ ప్రతాపరుద్రుడు ఎదుర్కొన్నాడు. 4వ దండయాత్ర క్రీస్తు శకం 1322. ఈ కాలం నాటి ఢిల్లీ సుల్తాన్ గియాజుద్దీన్ తుగ్లక్. ఈ దండయాత్రకు నాయకత్వం వహించింది జనా ఖాన్ లేదా మహమ్మద్ బిన్ తుగ్లక్. 5వ దండయాత్ర క్రీస్తు శకం 1323. ఈ కాలం నాటి ఢిల్లీ సుల్తాన్ గియాజుద్దీన్ తుగ్లక్. క్రీస్తు శకం 1323లో కాకతీయ రాజ్యంపై 2వ పర్యాయం దాడి చేసి 5 నెలలు పోరాడి వరంగల్ను ఆక్రమించాడు. 2వ ప్రతాపరుద్రుడిని బందీగా పట్టుకొని ఢిల్లీకి తీసుకువెళ్తుంటే అవమానం భరించలేక 2వ ప్రతాపరుద్రుడు నర్మదా నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ముసునూరి ప్రోలయ నాయకుడి విలాస తామ్ర శాసనం తెలుపుతుంది. ఈ దాడితో కాకతీయ రాజ్యం ఢిల్లీ సామ్రాజ్యంలో కలిసిపోయింది. ఈ దండయాత్రకు నాయకత్వం వహించింది జనా ఖాన్ లేదా మహమ్మద్ బిన్ తుగ్లక్. దత్తత ద్వారా రాజ్యాధికారం చేపట్టిన మొదటి రాజవంశం కాకతీయులు. కాకతీయ రాజ్యమును పరిపాలన సౌలభ్యం కోసం ఎలా విభజించారు? నాడులుగా. కాకతీయుల నాడులలో నయంకార నాయక వ్యవస్థను మొదటగా ప్రవేశపెట్టింది ఎవరు? గణపతి దేవుడు. కాకతీయుల కాలంలో మొత్తం ఎంతమంది నాయకులు ఉండేవారు? 77. కాకతీయుల కాలంలో గ్రామ వ్యవహారాలను పర్యవేక్షించే 12 మంది ఆయగారులు. 1 కరణం, 2 రెడ్డి, 3 తలారి, 4 పురోహితుడు, 5 కంసాలి, 6 కమ్మరి, 7 వడ్రంగి, 8 కుమ్మరి, 9 చాకలి, 10 మంగలి, 11 మాల లేదా వెట్టి, 12 మాదిక. కాకతీయుల కాలం నాటి పాలనా విశేషాలు తెలుసుకునేందుకు ఉపయోగపడే గ్రంథాలు: 1 శివదేవయ్య పురుషార్థసారం, 2 బద్దెన నీతిసార ముక్తావళి, ముడికి సింగన సకల నీతి సమ్మతం. కాకతీయుల కాలంలో గ్రామ వ్యవహారాలను పర్యవేక్షించేది ఎవరు? ఆయగారులు. కాకతీయుల కాలంలో గ్రామాధికారులు లేదా ఆయగారుల సంఖ్య ఎంత? 12. కాకతీయుల కాలంలో ప్రాడివాకులు అనగా ఎవరు? న్యాయాధికారులు. కాకతీయుల కాలంలో ఆయకట్టును కొలిచి ప్రభుత్వ ఆదాయాన్ని లెక్కించేవారు ఎవరు? కరణం. కాకతీయుల కాలంలో గ్రామ రక్షణాధికారి ఎవరు? తలారి. కాకతీయుల కాలంలో ప్రభుత్వ వాటాను వసూలు చేసేది ఎవరు? రెడ్డి. కాకతీయుల కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలను నియోగాలు అని పిలిచేవారు. వీటి సంఖ్య 72. ఈ నియోగాలను పర్యవేక్షించే అధికారిని ఏమని పిలిచేవారు? బృహత్తర నియోగాధిపతి. బద్దెన రచించిన ఏ గ్రంథంలో చక్రవర్తి సైన్యము నాయంకర సైన్యం కంటే ఎక్కువగా ఉండాలని వివరించారు? నీతి శాస్త్ర ముక్తావళి. కాకతీయ కాలంలో న్యాయ విషయాలలో రాజుకు సలహా ఇవ్వడానికి గ్రామాలలో ప్రాడివాకులను నియమించే ఆచారం ఉన్నట్లు ఏ శాసనం ద్వారా తెలుస్తుంది? దుగ్గిరాల శాసనం. కాకతీయుల కాలంలో ప్రత్యేక నేరాలను విచారించేందుకు ధర్మాసనాలు ఉండేవని ఏ శాసనం ద్వారా తెలుస్తుంది? క్రీడాభిరామం. కాకతీయుల కాలంలో లెంకలు అనగా ఎవరు? రాజును రాజభవనమును కాపాడటానికి ఉండే అంగరక్షకులు. కాకతీయుల కాలంలో కుట్రపు వారు అనగా ఎవరు? సైనిక దుస్తులు కుట్టేవారు. కాకతీయుల కాలంలో సైనిక బలం ఎలా ఉండేది? 1 కాల్బలము, 2 అశ్వకదళం, 3 గజదళం. గణపతి దేవుని కాలంలో గజసాహినిగా ఎవరు ఉన్నారు? జాయప సేనాని. ప్రతాపరుద్రుని కాలంలో అశ్వబలాధ్యక్షునిగా ఎవరు ఉన్నారు? సాహినీమారుడు. కాకతీయుల సైన్యంలో ప్రధానంగా 2 విభాగాలు కలవు. అయితే అవి: 1 మూలబలం, ఓరుగల్లులో చక్రవర్తి ఆధీనంలో ఉండే సైన్యం. 2 నాయంకర బలం, నాయంక పోషించే సైన్యం. ఆర్థిక సాంఘిక పరిస్థితులు. కాకతీయుల ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. కాకతీయుల కాలంలో ప్రధాన వాడరేవు మోటుపల్లి. మోటుపల్లికి మరొక పేరు దేవియకొండ పట్టణం. మోటుపల్లి రేవు పట్టణం ఏ జిల్లాలో కలదు? ప్రకాశం. కాకతీయుల కాలంలో సన్నని దారంకు నేసిన రవశెల్లాలు ఎక్కడ తయారయ్యేవి? మచిలీపట్నం. కాకతీయుల కాలంలోని బంగారు నాణెములు: 1 మాడ, 2 గద్యానం. కాకతీయుల కాలం నుండి వెండి నాణేలు: 1 కాసు, 2 రోకా, 3 అద్దా. కాకతీయుల కాలంలో దేశీయ వాణిజ్యానికి ప్రధాన కేంద్రం ఏది? ఓరుగల్లు. కాకతీయుల కాలంలో రాజును ప్రజలు దర్శించుకుంటే చెల్లించాల్సిన పన్ను ఏది? దర్శనం.
భూమి శిస్తును అరి అనేవారు. పన్ను కట్టవలసిన రైతులను ఏమని అనేవారు? అరిగాపు. కాకతీయుల కాలంలో అప్పుడప్పుడు అకారణంగా ప్రజలపై పన్ను వేస్తే దానిని ఏమంటారు? అప్పనం. కాకతీయుల కాలంలో రైతుల నుంచి పన్నులను వసూలు చేసే అధికారులను ఏమంటారు? కోలకాండ్రు. కాకతీయుల కాలంలో ప్రతి గ్రామంలో రాజుకు ఉండే సొంత పొలమును ఏమని పిలిచేవారు? రాచదొడ్డి. కాకతీయుల కాలంలో నీరు పొలముపై వేసే పన్నును ఏమంటారు? కోరు. కాకతీయుల కాలంలో ఇంటిపై వేసే పన్నును ఏమంటారు? ఇల్లారి. ఇల్లరి. కాకతీయుల కాలంలో వెలి పొలంపై అనగా మెట్ట భూమిపై విధించే పన్నును ఏమంటారు? పుట్టిపు హంది. కాకతీయుల కాలంలో పచ్చ గడ్డిపై విధించే పన్నును ఏమంటారు? పొల్లరి. కాకతీయుల కాలంలో యాదవ వర్గాలపై వేసిన పన్నును ఏమంటారు? అడ్డు సుంకము. కాకతీయుల కాలంలో రాజుకు గాని అతని అధికారులు చేసిన మేలుకు ప్రతిఫలంగా ఇచ్చేదానిని ఏమంటారు? ఉపకృతి. కాకతీయుల కాలంలో వర్తక సామాగ్రిలపై విధించే పన్నును ఏమంటారు? మగమ. కాకతీయుల కాలంలో వేశ్యలపై వేసే పన్నును ఏమంటారు? ఘనాచార పన్ను. కాకతీయుల కాలంలో బిచ్చగాళ్లపై విధించే పన్నును ఏమంటారు? గుణాచార పన్ను. కాకతీయుల కాలంలో గల దురాచారం: 1 వరకట్నం, 2 బాల్య వివాహం, 3 నిర్బంధ వైధవ్యం, 4 మద్యపానం. కాకతీయుల కాలంలో కుల సంఘాలను ఏమనేవారు? సమయములు. కాకతీయుల కాలంలో శాసనాలను బట్టి వాణిజ్య సంఘాలు: 1 స్వదేశీ, 2 నానాదేశీ, 3 పరదేశీ, 4 ఉభయదేశీ, 5 పెక్కండు. కాకతీయుల కాలంలో వాణిజ్యం కోసం లైసెన్స్ పద్ధతి కూడా వ్యాప్తిలో ఉండేదని ఏ శాసనం బట్టి తెలుస్తుంది? యనమదల శాసనం. కాకతీయుల రాజ్యాన్ని ఏ దేశంగా పిలిచారు? చెరువుల దేశం. జగత్కేసరి సముద్రం అనే చెరువును నిర్మించింది ఎవరు? మొదటి ప్రోలరాజు. రామప్ప చెరువు నిర్మించింది ఎవరు? రేచర్ల రుద్రుడు. కాకతీయుల కాలం నాటి చెరువులు: 1 పాకాల చెరువు, గణపతి దేవుడు, 2 బయ్యారం చెరువు, మైలమ్మ దేవి, 3 కొంద సముద్రం, కొందమాంబ. కాకతీయుల యుగమును ఏ యుగంగా అభివర్ణించారు? శూద్ర. 2వ ప్రతాపరుద్రుని ఉంపుడు గత్తె ఎవరు? మాచలదేవి. మత పరిస్థితులు: కాకతీయులు మొదటి ఏ మతస్థులు? జైన మతస్థులు. కాకతీయుల రాజ్య మతం ఏది? శైవం. ఆంధ్రదేశంలో శైవ మతంను స్థాపించింది ఎవరు? మల్లికార్జున పండితుడు. కర్ణాటకలో వీరశైవ మతమును స్థాపించింది ఎవరు? బసవేశ్వరుడు. శివ కవులలో మొదటివాడు అయిన నన్నె చోళుడు రచించిన గ్రంథం ఏది? కుమార సంభవం. కాకతీయుల కాలంలో శైవ మతం శాఖలు: 1 పాశుపత శైవం, 2 కాలముఖ శైవం, 3 కాపాలిక శైవం. శైవ మత శాఖకు ప్రధాన కేంద్రం ఏది? శ్రీశైలం. కాపాలిక శాఖకు ప్రధాన కేంద్రం ఏది? భైరవకొండ. గణపతి దేవుడు శైవ మతములోని ఏ శాఖను ఆచరించాడు? పాశుపత. గణపతి దేవుడు గురువు విశ్వేశ్వర శంభు ఏ మఠాలను స్థాపించాడు? గోలకి. శైవులు వైష్ణవుల మధ్య సమన్వయమును సాధించడానికి హరిహరనాథ తత్వమును ప్రచారమునికి తెచ్చినది ఎవరు? తిక్కన. హనుమకొండపై జైనులకు కడలాలయ బసదిని నిర్మించింది ఎవరు? 2వ ప్రోలరాజు మంత్రి బేతన భార్య మైలమ్మ. కాకతీయులు శైవులు అయినప్పటికీ వారి సామంతులు ఎవరు? వైష్ణవులు. కాకతీయుల కాలం నాటి గ్రామ దేవతలు: 1 కాకతమ్మ, 2 పోలేరమ్మ, 3 మహూరమ్మ. కాకతీయుల కాలం నాటి పన్నులు: 1 అడ్డ సుంకం, పశువుల మందలపై వేసే పన్ను, 2 అప్పనం, అకారణంగా చెల్లించే పన్ను, 3 దర్శనం, రాజును సందర్శించడానికి చెల్లించే పన్ను, 4 దోగరాజు పన్ను, యువరాజును పోషించే నిమిత్తం వసూలు చేయబడే పన్ను, 5 కిరేదెను, దేవాలయంపై వేసే పన్ను, 6 పడేరు పన్ను, సైన్య పోషణ నిమిత్తం, 7 పుట్టిహండి, రైతులపై విధించే పన్ను, 8 సుంకం, ఎగుమతి దిగుమతులపై, క్రయ విక్రయాలపై, రేవు పట్టణాలపై విధించే పన్ను, 8 ఉపకార, యువరాజు మృతికి చెల్లించే పన్ను.
సాహిత్య వికాసం. కాకతీయుల రాజభాష ఏది? సంస్కృతం. రెండవ ప్రతాపరుద్రుని ఆస్థాన కవి విద్యానాథుడు. సంస్కృతంలో రచించిన గ్రంథం ఏమిటి? ప్రతాపరుద్ర యశోభూషణం. అప్పయార్యుడు జినేంద్ర కళాభ్యుదయం అనే జైన గ్రంథంను ఏ భాషలో రచించాడు? సంస్కృతం. మధుర విజయమును రచించిన గంగాదేవి గురువు ఎవరు? అగస్త్యుడు. కాకతీయుల కాలం నాటి కావ్యాలలో తిక్కన రచించిన నిర్వచనోత్తర రామాయణం మొట్టమొదటి గ్రంథం అయితే ఈ గ్రంథంలో ఎవరికి అంకితం ఇచ్చాడు? రెండవ మనుమసిద్ధికి. తిక్కన బిరుదులు. 1 కవి బ్రహ్మ, 2 ఉభయ కవి మిత్రుడు. తిక్కన ఏ శతాబ్దానికి చెందినవాడు? 13వ శతాబ్దం. తిక్కన ఎవరి ఆస్థాన కవి? రెండవ మనుమసిద్ధి. తిక్కన కవిత గుణాలు. 1 సజీవ పాత్ర చిత్రణ, 2 నాటకీయ శిల్పం, 3 రసాభ్యుచిత బంధం, 4 అర్ధ గాంభీర్యం. కొట్టరువు వంశానికి చెందిన తిక్కన గుంటూరులో జన్మించాడు. అయితే తిక్కన ఎక్కడ నివసించాడు? నెల్లూరు. మహాభారతాన్ని తిక్కన ఎవరికి అంకితం ఇచ్చాడు? హరిహరనాథుడు. తిక్కన మహాభారతంలో ఎన్ని పర్వాలు రచించాడు? 15. తిక్కన మహాభారతాన్ని ఎక్కడ నుండి మొదలు పెట్టాడు? విరాట పర్వం. తిక్కన ఏ రాజు కాలంలో వరంగల్లుకు తన రాజ్య పరిస్థితులను క్లిష్ట దశలో ఉన్నాయి సహాయం చేయమని వచ్చాడు? గణపతి దేవుడు. తిక్కన మహాభారతం కాకుండా ఇతర రచనలు. 1 విజయసేనం, 2 కవి సార్వభౌమ చందము, 3 కృష్ణ శతకం. తిక్కన ప్రతిపాదించిన తత్వం ఏమిటి? శివకేశవాద్వైతం. తొలి తెలుగు రామాయణం ఏది? రంగనాథ రామాయణం. తొలి తెలుగు రామాయణం అయిన రంగనాథ రామాయణం రచించినది ఎవరు? గోన బుద్ధారెడ్డి. తెలుగులో తొలి చంపు రామాయణం ఏది? భాస్కర రామాయణం. భాస్కర రామాయణ కవులు: 1 హులక్కి భాస్కరుడు, 2 మల్లికార్జున భట్టు, 3 రుద్రమదేవుడు, 4 అయ్యాలార్యుడు. భాస్కర రామాయణమును ఎవరికి అంకితం ఇచ్చాడు? సాహిని మారణ. కళల వికాసం. వాస్తు శిల్పకళలు. పాలంపేటలో రామప్ప దేవాలయం నిర్మించింది ఎవరు? రేచర్ల రుద్రుడు. ఏ దేవాలయం గోడలపై జయప సేనాని రచించిన నృత్య రత్నావళి గ్రంథములని నాట్య భంగిములు నాగిని శిల్పాలు చెక్కబడ్డాయి? రామప్ప దేవాలయం. ఎటు నుండి చూసినా ప్రేక్షకుల వైపు చూస్తున్నట్లే ఉండే నంది ఏ దేవాలయంలో ఉంది? రామప్ప దేవాలయం. హనుమకొండలో 1000 స్తంభాల గుడి నిర్మించింది ఎవరు? రుద్రమదేవుడు. ఏ కాకతీయ రాజు తన విజయాలకు చిహ్నంగా శ్రీశైలంలో విజయ స్తంభమును నాటాడు? 2వ ప్రోలరాజు. కాకతీయులు సుమారుగా ఎన్ని దేవాలయాలను నిర్మించారు? 358. హనుమకొండలోని 1000 స్తంభాల గుడి ఏ కోవకు చెందినది? త్రికూటాలయం. రామప్ప ఆలయం ఏ కోవకు చెందినది? ఏకశిల. గణపతి దేవుని కాలంలో నిర్మించిన దేవాలయాలు: 1 ఓరుగల్లు, 2 పానగల్లు, 3 పాలంపేట, 4 పిల్లల మర్రి. మొదటిసారి అద్భుత సుందర మహోన్నత దేవాలయాలను నిర్మించిన ఘనత కాకతీయులకు దక్కుతుందని తెలిపిన చరిత్రకారులు ఎవరు? 1 ముక్కాయిల రాధాకృష్ణ శాస్త్రి, 2 పివి పరబ్రహ్మ శాస్త్రి. ఓరుగల్లులో కాకతమ్మ దేవాలయం ఉన్నట్టు మనకు ఏ గ్రంథం ద్వారా తెలుస్తుంది? వినుకొండ వల్లభామత్యుడి క్రీడాభిరామం. రుద్రేశ్వరం అనగా హనుమకొండ. మహాసేనం అనగా చేబ్రోలు. ముసునూరి నాయకులు. ప్రోలయ నాయకుడు. ఇతను వేంగి నివాసి అయిన పోచి నాయకుని కుమారుడు. ఇతడు చెదిరిపోయిన కాకతీయ సైన్యాన్ని సేనలను కూడగట్టి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి ఆంధ్రదేశాన్ని విముక్తి చేశాడు. రేక్కపల్లిని రాజధానిగా చేసుకుని తెలంగాణ కృష్ణానది నుండి విశాఖపట్నం వరకు కోస్తాంధ్రను పాలించాడు. ఇతను విలాస తామ్ర శాసనం వేయించాడు. ఈ శాసనంలో ఇతనిని భూమండలాధిపతిగా, భూమిని ఉద్ధరించిన విష్ణువుగా కీర్తించింది. కాపయ్య నాయకుడు. ప్రోలయ నాయకుడి తరువాత అధికారానికి వచ్చినది కాపయ్య నాయకుడు. ఇతను ఆంధ్రదేశాన్ని ముస్లింల పాలన నుండి విడిపించాలనే ఇతని ఆశయ సాధనలో భాగంగా మాలిక్ మక్బూల్ అధికారంలో ఉన్న వరంగల్ కోటను ముట్టడించాడు. క్రీస్తు శకం 1337లో వరంగల్ కోట కాయప నాయకుడి వశం అయింది. ఈ విజయం తర్వాత కాయప నాయకుడు ఆంధ్రదేశాధీశ్వర, ఆంధ్రసురత్రాణ అనే బిరుదులను ధరించాడు. కన్యక్ నాయక్
కృష్ణ నాయక్, కన్యాపాయిక్, కనాబాయిడ్ అనే పేర్లతో మహమ్మదీయ చరిత్రకారులు కాయప నాయకుణ్ణి అభివర్ణించాడు. శాసనాలు ఇతన్ని భావ ప్రభోదయుడని, ప్రతాపరుద్ర ప్రతిమ ప్రభావుడని, కాశీ విశ్వపతి ప్రసాద మహియా ప్రాప్తశిల ప్రభావుడని వర్ణించాయి. వరంగల్లుకు సమీపంలో భీమవరం దగ్గర రేచర్ల అనపోత నాయకుడితో జరిగిన యుద్ధంలో కాపయ నాయకుడు మరణించాడు.